సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'రామ్ చరణ్' గారి 'పెద్ది' సినిమా ఇంకొక 2½ మంత్స్‌లో రిలీజ్‌కైతే సిద్ధమైపోతుంది. అయితే ఇప్పుడే ఈ సినిమాకి సంబంధించి బిజినెస్ భారీగా జరుగుతున్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి సార్. అటు థియేట్రికల్ బిజినెస్ గావచ్చు, ఓటీటీ గావచ్చు అన్నీ కూడా దాదాపు ఫినిష్ అయిపోయాయని చెప్పేసి చెప్తున్నారు. అంటే మామూలుగా ఇప్పుడు పాడిన సినిమాలంటే 2, 3 నెలల ముందే ఈ బిజినెస్ వీటికి సంబంధించి చూసేస్తున్నారు. మరి ఎలా ఉంది దీని సినిమాకి సంబంధించి బిజినెస్ సార్? అంటే ఇంకా థియేట్రికల్ బిజినెస్ అంటే ప్రపంచవ్యాప్తంగా కొనుగోళ్లు జరగాలి. ప్రపంచవ్యాప్తంగా కొనుగోళ్లు అంటే ఇది పాన్ ఇండియా సినిమా. అవును. వాళ్ళు ప్రమోషన్ యాక్టివిటీ మొదలుపెట్టి అందులో భాగంగానే ఈ అమ్మకాలు నడుస్తాయి. ఏట్లో గుడ్డును కట్టేసి బేరం పెట్టడం లాంటి స్కీములు ఏమి ఉండవు. లేవు, ఇప్పుడు గతంలో ఉండేవి. కానీ ఒకప్పుడు ఎలా ఉండేదంటే సినిమా అనౌన్స్ కాగానే అది ఏ ఏ మార్కెట్లలో వర్కౌట్ అవుతుందో ఆ మార్కెట్ల నుంచి బేరాలు వచ్చేవి. అంటే ఉదాహరణకి సౌత్ ఇండియన్ మార్కెట్ బలంగా ఉన్నటువంటి కమల్ హాసన్ లాంటి వాడికి సినిమా అనౌన్స్ చేసినప్పుడే తెలుగు బయర్స్ కూడా వెళ్ళేవాళ్ళు, తెలుగు డిస్ట్రిబ్యూటర్లు కూడా వెళ్ళేవాళ్ళు. అలా ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ స్థిరీకరణ జరిగిపోయింది మాకు అని చెప్తున్నారు వీళ్ళందరూ. ఏది తెలుగు నుంచి హిందీ మార్కెట్లో ఏదో మేరకు విజయాలు సాధించినటువంటి, అంటే రామ్ చరణ్ కి RRR అనేటువంటి ఒక బిగ్ సక్సెస్ ఉంది. ఆ బిగ్ సక్సెస్ మీదుగా ఆయన బిజినెస్ నడవాలి. ఇప్పుడు ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఏవి కూడా ఆయనకి ఆశాజనకంగా కనిపించలేదు. అక్కడ ఆ శబ్దం చేయలేకపోయినాయి. అది ఏ సినిమా అయినా కావచ్చు, ఆచార్య కావచ్చు. ఆ తర్వాత ఆచార్య నిజానికి వాళ్ళు హిందీ మార్కెట్లో పెద్దగా పుష్ చేసింది లేదు. ఆ తర్వాత వచ్చినటువంటి గేమ్ చేంజర్ లాంటి సినిమా కూడా ఆయనకేమీ ఉపయోగపడలేదు. ఈ సినిమా మీదే హోప్స్ అన్ని పెట్టుకుని కూర్చున్నారు. ఇది ఏప్రిల్ 30వ తారీఖు అని చెప్తున్నారు. అవును. అయితే ఈ 2 నెలల టైము వీళ్ళు బిజీగా, అంటే ఇప్పుడు మొదలైపోవాలి గేమ్ మొదలై ప్రమోషనల్ యాక్టివిటీలోకి దిగిపోవాలి. రాజమౌళి ఆల్రెడీ ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు. ఎప్పుడో నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి రావాల్సిన సినిమాకి ఇప్పటికే ఆయన ఇంటర్వ్యూస్, హాలీవుడ్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు, బాలీవుడ్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. నెమ్మదిగా ప్రమోషనల్ యాక్టివిటీలోకి వచ్చేసాడు ఆయన. సో ఈ ప్రమోషనల్ యాక్టివిటీలోకి వచ్చిన తర్వాత ఆయా మార్కెట్లను కెలికి అక్కడి నుంచి బేరాలు వచ్చి అలా నడవాలి. వరల్డ్ వైడ్ నడవాలి. వరల్డ్ వైడ్ అంటే తెలుగు సినిమాకి అక్కడ బయ్యర్స్ నుంచి కొంత డబ్బులు ఆఫర్లు వస్తే రావచ్చు. పెద్ద సినిమాకి సంబంధించిన ఆఫర్లు వస్తే వచ్చి ఉండొచ్చు. ఆఫర్లన్నీ క్యాలిక్యులేట్ చేసి వీళ్ళు ఏదో ఫిగర్ చెప్తున్నారు 500 కోట్లు ఇలాగే. కానీ ఇది 500 కోట్లు బిజినెస్ అంటే వీళ్ళు 300 కోట్లు ఎంత పెట్టుబడి పెట్టారు ఈ సినిమా మీద అని చెప్తున్నారు. దాంతో బ్రేక్ ఈవెన్ అయిపోయింది బిజినెస్ లో అనేది కూడా ఒక కథ నడుస్తోంది. ఇంకొంచెం ఎక్కువే రావాలి నిజానికి ఈ సినిమాకి. వీళ్ళు హిందీ మార్కెట్లో ఎంతగా వెళ్ళారు, అలాగే తమిళనాడు మార్కెట్ ఉంది, కేరళ మార్కెట్ ఉంది, కన్నడ మార్కెట్ ఉంది. కన్నడలో ఎలాగో తెలుగు సినిమా ఇవే వెళ్తాయి. ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇండియన్ మార్కెట్లో ఎంత వర్కౌట్ అయింది, విదేశాల్లో ఎంత వర్కౌట్ అయింది. ఓటీటీలను కలుపుతున్నారు కానీ ఓటీటీలను కలపాల్సిన అవసరం ఉండదు. ఓటీటీ కూడా బిగ్ రేంజ్ లోనే పెడుతుంది. అంటే సినిమా ఒక మూడ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా డెఫినెట్ గా బాగుంటుంది అనేటువంటి ఒక మూడ్ అయితే క్రియేట్ చేయగలిగారు. ఆ పాట నుంచి బయటకు పంపించినటువంటి ఇప్పటి వరకు వాళ్ళు పంపు చేస్తున్నటువంటి ప్రమోషనల్ కంటెంట్ నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ అయితే క్రియేట్ చేయగలిగారు. ఈ ఎక్స్పెక్టేషన్స్ మీద బిజినెస్ జరిగితే ఇది చిన్న ఫిగరే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది. ఇంకొంచెం బిగ్ స్కేల్లోనే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. రెండోది ఈయనకి గ్లోబల్ మార్కెట్ ఉంది అనే ప్రచారం కూడా ఒకటి ఉంది. ఈ గ్లోబల్ మార్కెట్ కి ఎలా వెళ్తారు వీళ్ళు అంటే సినిమా అనేది ఇప్పుడు మార్కెటింగ్ మీద ఆధారపడి ఉన్న కంటెంటే. హీరోని ఆ లెవెల్లో ఒక సినిమా ఏదైనా ప్రొజెక్ట్ చేస్తే నెక్స్ట్ అక్కడికి తీసుకెళ్ళాలి. ప్రతి ప్రయత్నము అక్కడికి సాగాలి. అలా సాగకపోతే పెట్టుబడి వర్కౌట్ అవ్వదు. హీరోకి ఆ ముందు సినిమా కంటే తక్కువ డబ్బులు ఇవ్వలేరు కాబట్టి ఖచ్చితంగా ఆ హీరోతో వెళ్ళాలి అనుకున్నప్పుడు బిగ్గర్ మార్కెట్ టార్గెట్ చేయకపోతే కుదిరే వ్యవహారం కాదు. ఇది అన్ని భాషల్లోకి తర్జుమా చేయటం అనే ఒక ప్రోగ్రామ్ లోకి ఇప్పుడు సినిమాని తీసుకెళ్తున్నాడు ఆయన రాజమౌళి. అంటే ఎక్కడికక్కడ లోకల్ లాంగ్వేజెస్ లోకి తీసుకెళ్ళాలి, 600 భాషల్లోకి తీసుకెళ్తాం అన్న పద్ధతిలో వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. సో ఈ విస్తరణకి సంబంధించినటువంటి కొంత రూట్ మ్యాప్ ఆల్రెడీ ఉంది. RRR నుంచి మొదలైన రూట్ మ్యాప్ ఇది. 2 నెలల టైం ఉంది. 2 నెలల టైంలో
సో ట్రిపుల్ ఆర్ తర్వాత కొంత హోప్ఫుల్ గా వస్తున్నటువంటి రామ్ చరణ్ సినిమా కాబట్టి దీన్ని కూడా ఆ లెవెల్లో పుష్ చేయాలి. ఆ లెవెల్లో పుష్ చేస్తుంటే ఇది చిన్న ఫిగర్. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది పెద్ద గొప్ప ఫిగర్ అని నేనైతే అనుకోవడం లేదు. సో ఇంకా పెద్ద బిజినెస్ చేయాలి. వాళ్ళు టార్గెట్ 5,000 కోట్లు అని చెప్తున్నారు. 5,000 కోట్లు ఎవరు? రాజమౌళి వాళ్ళు. అవును. కాబట్టి దానిలో కనీసం సగానికైనా వెళ్ళగలిగి ఉండాలి. ఓకే. అందుకని బిజినెస్ కి సంబంధించి ఇదే ఫైనల్, లేకపోతే ఇది స్పెక్యులేషన్ అనే అనుకుంటున్నాను. అంటే ఇంతకు ముందు సినిమా మీద కాలిక్యులేట్ చేసి ఆ పద్ధతిలో పెడుతున్నారు, కానీ ఇది కాదు. ఇప్పుడు బిగ్ మార్కెట్ కి వెళ్ళాలి. ఆ బిగ్ మార్కెట్ కి వెళ్ళాలంటే వీళ్ళు అర్జెంట్ గా ప్రమోషనల్ యాక్టివిటీ మొదలు పెట్టాలి. మొదలుపెట్టి హిందీ మార్కెట్ లో ముందు పుష్ చేయాలి సినిమాని. ఒక సినిమాని ప్రాపర్ గా పుష్ చేస్తే ఏ రేంజ్ వసూళ్లు సాధించవచ్చో ఆల్రెడీ లిటిల్ హార్ట్స్ లాంటి చిన్న సినిమాలు మనకి చెప్పినాయి. చిన్న సినిమా అయినప్పటికీ ప్రమోషన్ మీద ఎక్కువ శ్రద్ధ పెడితే, రాజు వెడ్స్ రాంబాయి చేసింది కూడా అదే. పర్టికులర్ గా ఈటీవీ విన్ నుంచి నడుస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవే. వాళ్ళు ప్రమోషన్ మీద చాలా ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. విపరీతమైనటువంటి పుషింగ్ నడుస్తోంది. ఆడియన్స్ లోకి సినిమాని తీసుకెళ్ళడానికి చాలా రకరకాల వ్యూహాలు పన్నుతున్నారు వాళ్ళు. ఇప్పుడు శివాజీతో వాళ్ళు చేస్తున్న సినిమా కూడా అది ముందు ఓటీటీ అన్నారు, ఇప్పుడు థియేటర్కల్ రిలీజ్ కూడా ఉంది. అవును. ఈ థియేటర్కల్ రిలీజ్ కి సంబంధించి వాళ్ళు ప్రమోషన్ లో కొత్త పుంతలు దొక్కి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ముందుకు లాక్కెళ్తున్నారు. ఇలా వాళ్ళు కూడా మార్కెట్ ని లోకి పుష్ చేయాలి. తమిళనాడు మార్కెట్ లో ఏదో ఒక ఈవెంట్ చేసేస్తే సరిపోతుంది, హిందీ మార్కెట్ లో ఒక ఈవెంట్ చేస్తే సరిపోతుంది అంటే కుదరదు. మీరు తెలుగు మార్కెట్ లో ఏ లెవెల్ స్ట్రాటజీస్ తో వెళ్తున్నారో అవే స్ట్రాటజీస్ అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. అలా చేయగలిగినప్పుడే సినిమా మీకు రెవెన్యూ ఇస్తుంది అక్కడ నుంచి. లేకపోతే ఇది పాన్ ఇండియా సినిమా అని చెప్పుకోవటమే అనవసరం అవుతుంది. అందుకని సో ఖర్చులు ఆ లెవెల్లో పెడుతున్నారు కాబట్టి, మార్కెట్ మీద దృష్టి ఉంది కాబట్టి, హీరోలకు రెమ్యూనరేషన్ ఆ లెవెల్లో ఇస్తున్నారు కాబట్టి, ఈ ప్రమోషన్ అంతా జరిగిన తర్వాత ఫైనల్ గా ఏమొచ్చింది అవుట్పుట్ అనేది క్రైటీరియా. అప్పటి వరకు వెయిట్ చేయడం తప్ప కనీసం ఇంకా వీళ్ళు ప్రమోషన్ మొదలు పెట్టడానికి ఇంకో 10-15 రోజులు టైం పడుతుంది అనుకుంటున్నాను. ఈ 15 రోజులు అయిన తర్వాత, అది మొదలైన ఇంకో 15 రోజుల తర్వాత యాక్చువల్ ఫిగర్స్ రావచ్చు. ఓకే. ఇది స్పెక్యులేషన్ అనే అనుకుంటున్నాను. ఇది సీరియస్ గా అధికారికమైనటువంటి సమాచారం అని మాత్రం అనుకోవడం లేదు. బిజినెస్ ఇంకా నడుస్తోంది, దానికి డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఫైనల్ ఫిగర్ రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది. సార్ బడిలోకి ఏమో 1,000 కోట్లు 2,000 కోట్లు అలా టార్గెట్ లోకి మనం దిగడం చూస్తున్నాం సినిమాలు. కాకపోతే బాక్స్ ఆఫీస్ వద్ద అవి బోల్తా కొట్టిన సందర్భాలు చాలా అయితే ఉన్నాయి. సో మరి పెద్ద సినిమాకి సంబంధించి ఎలా ఉండే అవకాశం ఉంది సార్? అంటే ఎక్స్పెక్టేషన్స్, సినిమా ప్రాపర్ గా అన్ని ప్రాంతాల ప్రజల్ని ఆకట్టుకోవడానికి వీళ్ళు ఒక అందరికి సార్వజనీనత ఉన్నటువంటి కథ అనే పేరుతో విచిత్రమైన కథలు తీస్తున్నారు. ఈ విచిత్రమైన కథల్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఆడియన్స్ ఉన్నారా అనేది అనుమానం. ఓకే. సో వీళ్ళ కథని ఎలా డిసైడ్ చేస్తున్నారు, ఎలా చెప్తున్నారు అనేది ప్రధానం. ఈ కథ ప్రాపర్ గా అందరికి కన్వే అయితే, ఇప్పుడు వీళ్ళు స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లో కథ అని చెప్తున్నారు. ఈ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లో కథ అంటే డెఫినెట్ గా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు లగాన్ లాంటి సినిమాలు అన్ని భాషల వాళ్ళు చూశారు కదా, ఈ సినిమాని కూడా చూస్తారు. కాకపోతే అందులో కాన్ఫ్లిక్ట్ ఏమిటి, ఆ కాన్ఫ్లిక్ట్ జనాలు ఒరిజినల్ గా ఫీల్ అయ్యి నిజమే అనేటువంటి అనుకుని ఒక రియల్ ఫైట్ చూసాం మనం. సమాజంలో ఉన్నటువంటి లేదు స్పోర్ట్స్ ఏరియాలో ఉన్నటువంటి ఒక ఈవిల్ మీద అద్భుతమైనటువంటి పోరాటం జరిగింది ఈ సినిమాలో అని ఆ క్యారెక్టర్ ఏ సెక్షన్ అయితే రిప్రజెంట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోందో ఆ ఏరియా జనాలందరూ కనెక్ట్ అయిపోతే సినిమాకి పాజిటివ్ వైబ్ వచ్చేస్తుంది. అది వచ్చేస్తే ఈ ఫిగర్స్ క్రియేట్ అవ్వడం పెద్ద కష్టమేం కాదు. అది క్రియేట్ చేసే స్టోరీ స్టఫ్ ఉందా లేదా అనేది మనం సినిమా చూస్తే కానీ చెప్పలేం. అవును సార్.